హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన శివ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం ఒక కల్ట్ క్లాసిక్ ట్రెండ్ సెట్టర్ అయిన సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే 36 ఏళ్ల తర్వాత 4K డాల్బీ అట్మాస్లో రిలీజ్ అయిన కింగ్ నాగార్జున గారి శివ మూవీ. 1989లో తెలుగు సినిమా గతిని స్థితిని మార్చేసిన ఈ సినిమా ఈ కొత్త ఫార్మాట్లో ఇప్పుడు థియేటర్స్లో ఏ రేంజ్ మ్యూజిక్ని రిపీట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. శివ ఒక కాలేజీకి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కొత్త స్టూడెంట్. అక్కడ యూనివర్సిటీని స్టూడెంట్స్ని జేడీ అనే ఒక లోకల్ గూండా, అలాగే అతని వెనక ఉన్న ఒక పవర్ఫుల్ పొలిటికల్ గ్యాంగ్ లీడర్ భవానీ వీళ్ళు శాసిస్తూ ఉంటారు. అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోలేని శివ తన ఫ్రెండ్స్కి జరుగుతున్న అరాచకాలపై గలమెత్తుతాడు. సైకిల్ చైను వంటి సాధారణ వస్తువులని ఆయుధాలుగా మార్చుకుని రియలిస్టిక్ యాక్షన్తో విలన్తో గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. పవర్ ఉన్న విలన్తో పవర్ లేని ఒక స్టూడెంట్ లీడర్గా శివ ఎలా పోరాడాడు, ఆ పోరాటంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఈ సినిమా రిలీజ్కి మంచి హైలైట్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఆర్జీవీ గారి సౌండ్ మార్క్ ఏదైతే ఉందో ఆయన ట్రేడ్ మార్క్ అయిన రియలిస్టిక్ సౌండ్ డిజైన్ ఇప్పుడు డాల్బీ అట్మాస్లో చాలా అద్భుతంగా వినిపించింది. ఫైట్ సీక్వెన్స్ల్లో డిషన్ అని కాకుండా రియల్ సౌండ్స్ థియేటర్స్లో గూస్ బంప్స్ తెప్పించాయి. చాలా కొత్త ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక విజువల్స్ పాత ప్రింట్ని 4Kగా మార్చడం వల్ల విజువల్స్ చాలా క్లీన్గా క్లిస్టర్ షార్ప్గా అనిపించాయి. ఇక 36 ఏళ్ల కిందట నాగార్జున గారిని తెరపైన చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయి ఉంటారు. అతని కోపం, యాటిట్యూడ్, లవర్ బాయ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పర్ఫెక్ట్గా పండించారు. ఇక ఇంకొక హైలైట్ పాయింట్ డైరెక్టర్ ఆర్జీవీ గారు. ఈ సినిమాని అప్పటి ట్రెండ్కి మార్చడానికి కారణం ఆర్జీవీ టేకింగ్. స్లో మోషన్ షాట్స్ కానీ, టైట్ క్లోజప్స్ కానీ, రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాలు కానీ ఇవన్నీ ఒక మాస్టర్ పీస్ అని చెప్పచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ రన్ టైం అని చెప్పచ్చు. ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ సినిమాటోగ్రఫీకి బాగా అలవాటు పడిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల ఈ సినిమా వాళ్ళకు కొంచెం స్లోగా అనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ 4K అప్గ్రేడ్ తర్వాత ఆ పాత ఫీల్ ఎక్కడా చెక్కు చెదరలేదు, ఎక్సలెంట్గా అట్లాగే ఉంది. ఇక మ్యూజిక్ పాటలు మళ్ళీ వినసొంపుగా ఉన్నాయి, బీజిఎం ఏమాత్రం కూడా తగ్గలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా గారు. ఇక ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో కాలేజీ లోకల్ గూండాల అడ్డా అప్పటి సెట్టింగ్లు పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. డైరెక్టర్ ఆర్జీవీ గారు అయితే తోపు అని చెప్పచ్చు ఈ సినిమా డైరెక్షన్ వరకు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే శివ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక విప్లవం. ఈ సినిమా రిలీజ్ పాత ఆడియన్స్కి అద్భుతమైన ట్రీట్ అని చెప్పచ్చు. కొత్తగా 4K డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఒక ట్రెండ్ సెట్టింగ్ యాక్షన్ డ్రామాని థియేటర్లో చూడడం ఒక గొప్ప ఫీలింగ్ అయితే ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు శివాని టీవీలో లేదా ఫోన్లో మాత్రమే చూసి ఉంటే ఒరిజినల్ సినిమా మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, రియలిస్టిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.